నీవు వెలిగించబడ్డావా, ఇంకా చీకట్లోనున్నావా? ప్రశ్నించుకోవాలి. యేసు ప్రభు నిన్ను నన్ను వెలిగించడం ద్వారా మనందరూ కూడా నిత్య జీవార్థమైన వెలుగులో నడవాలని ఆయన ఆశిస్తున్నారు. ఆయన ఒక వ్యక్తి యొక్క మతాన్ని మార్చడానికి ఈ లోకానికి రాలేదు, కుల మార్పులు చేయడానికి ఈ లోకానికి ఆయన రాలేదు. ప్రతి మనిషిని కూడా వెలుగుతో నింపి వెలుగుమయమైన జీవితాన్ని ఆస్వాదించాలనే ప్రభువారు ఆశించారు. యేసు ప్రభు చేసే గొప్ప మేలదే. బహుశా ఈ రోజు నీ జీవితం చీకటిలో ఉందేమో. వెస్లీ గారు, ప్రతిరోజు నా జీవితం ఏంటో చీకటి ఆవహిస్తున్నట్టుగా నాకు అనిపిస్తాం. శాంతి లేదు, నెమ్మది లేదు, రాత్రి పడుకుంటే నిద్ర పట్టడం లేదు, బంధువులు దూరం అయిపోయారు, స్నేహితులు దూరం అయిపోయారు. నా జీవితం అంతా కూడా ఒక చీకటి గుహలో ఉన్నట్టుగా, ఒక చీకటి బిలములో ఉన్నట్టుగా ఉందండి. నా స్థితిగతులు ఏం బాలేదని బహుశా నువ్వు చింతిస్తున్నావేమో. యేసు ప్రభు నిన్ను వెలిగించడానికి ఈ లోకానికి వచ్చిన గొప్ప దేవుడు ఆయన. యోహాను సువార్త 8:12 మనం చదివితే ప్రభు వారు చెప్పారు, నేను లోకమునకు వెలుగునై ఉన్నాను. ఐ యామ్ ద లైట్ ఆఫ్ దిస్ వరల్డ్. ఎవరైతే యేసు ప్రభును వెంబడిస్తున్నారో వారు జీవపు వెలుగును కలిగి ఉంటారని లేఖనాలు ధృవీకరించాయి.